హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఎలక్షన్ల తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మార్కెట్ ఎలా వెళ్తుందంటే బుల్లిష్ సైడే వెళ్తుంది. ఈవెన్ దో మార్కెట్ అప్పుడప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ తీసుకున్న సెల్లర్కి లేదా పుట్టు బయర్కి మాత్రం ఆప్షన్స్ ఛాన్స్ అనేది ఇవ్వట్లేదని చెప్పేసి ఒక క్లారిటీ రావడం జరిగింది. సో కిందకి రావడం, ఇంకా కిందకి వెళ్ళిపోద్దని చెప్పేసి పుట్లు బై చేయగానే మళ్ళీ పైకి వెళ్ళడం, ఇదే జరుగుతుంది. అయితే మనకి ఓవరాల్గా ఇది ఎలక్షన్ల తర్వాత అవుట్కమ్ అనేది మ్యాక్స్ ఏం చేస్తున్నారంటే, ఎవరైతే పుట్స్ బై చేస్తారో లేదా మార్కెట్ని సెల్ చేస్తారో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంది. అక్కడ నుంచి కూడా స్లోగా పైకి వెళ్ళే ప్రయత్నమే చేస్తూ ఉంది. అయితే నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, సెక్టార్స్లో కొంత రొటేషన్ జరుగుతుందని చెప్పేసి. ముఖ్యంగా మనం చూస్తే ఫర్టిలైజర్కి సంబంధించిన స్టాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఈరోజు నిన్న గత 2-3 రోజుల నుంచి కూడా అగ్రెసివ్గా పైకి వెళుతున్నాయి. అండ్ దీన్ని చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్. సో రాష్ట్రీయ ఫర్టిలైజర్స్, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ ఇది కూడా ఈరోజు 20%. చంబల్ ఫర్టిలైజర్స్ అయితే అగైన్ 19.29 అంటే రఫ్గా 20%. అండ్ జిఎస్ఎఫ్సి కూడా 10%. అన్నీ కూడా దాదాపుగా 5% సర్క్యూటు, 10% సర్క్యూటు, 20% సర్క్యూటు ఇలా వెళుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అనేది కనిపించింది, పాలిప్లెక్స్. నేను ఆల్రెడీ హయ్యర్ ప్రైసెస్లో అంటే 1000 రూపీస్ ఆ రేంజ్లో ఏంటంటే దీన్ని 1100 ఆ రేంజ్లో దీన్ని అక్యుములేషన్ అయితే చేసి పెట్టాను. అండ్ అగైన్ ఏంటంటే 800 దాకా కిందకి రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కొంత కదలికలు అనేది కనిపిస్తున్నాయి అనమాట, టువార్డ్స్ ద బుల్లిష్నెస్. అంటే మార్కెట్లో కొంత రికవరీ, అట్లీస్ట్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే అండర్ స్ట్రెస్లో ఉంది. ఫండమెంటల్ కొద్దిగా వీక్గా ఉంది, టెక్నికల్స్ బాగాలేదు, బట్ కొంత స్టేబుల్ అయింది. లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషను ఈ పర్టికులర్ స్టాక్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అనేది మనం టాపిక్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. 2021లో 10th మంత్లో నేనేం చేశానంటే కొన్ని స్టాక్స్ అనేది యాడ్ చేశాను, ప్యూర్గా టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు మనకి దగ్గర దాంట్లో 5, 7, 12 కంపెనీలు ఉంటే 7 కంపెనీలు మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చినాయి. 165% రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి. అండ్ 5 స్టాక్స్ వచ్చేసరికి మనకి దగ్గర 22% నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ సమరీ అనేది కనిపిస్తుంది చూడండి. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ప్రస్తుతం స్టిల్ ఏంటంటే వర్చువల్గా హోల్డ్ చేస్తున్నాం. ప్రాఫిట్లో రియలైజ్డ్ ప్రాఫిట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ 252 రూపీస్, 15 రూపాయలు, 125 రూపాయలు, 400. అండ్ ఇంకొక చోట అయితే 5150 రూపాయలు కూడా కనిపిస్తుంది. అండ్ 400 పెద్ద మొత్తం, అది టోటల్గా 6171 రూపాయ 55 పైసలు అనేది కనిపిస్తుంది. ఇదేంటి, నేను ఎగ్జిట్ అవ్వలేదు, కానీ అవేంటి అంటే అవి డివిడెండ్స్ ఇచ్చిన కంపెనీస్ అనమాట. ఆ డివిడెండ్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఏ కంపెనీస్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎప్పుడు మనం తీసుకున్నాం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న స్టాక్స్ అన్నీ కూడా 2021లో చాయిస్ ఇంటర్నేషనల్ బై చేసాం, ఎడిల్వైస్, ఐసిఐసిఐ లొంబార్డు, హ్యాపీయెస్ట్ మైండ్ సెట్ అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ బై చేసాం. అండ్ దీంట్లో కొన్ని లాసెస్ని జనరేట్ చేసినాయి, నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి, అండ్ పాజిటివ్గా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ హోల్డింగ్ చేస్తున్న క్వాంటిటీ ఇవన్నమాట, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది హోల్డింగ్స్ కూడా. ఓకే, అయితే ఈ పర్టికులర్ స్టాక్స్ ఇప్పుడైతే మనం యాడ్ చేయలేదు. క్లియర్గా డేట్ అనేది మనం చూస్తే 2021లో అండ్ దాని తర్వాత మ్యాక్స్ 2021 10th మంత్ దాకా మనం యాడ్ చేసాం. ఇది ఇక్కడ దాకా అనమాట, ఈఐడి ప్యారీ దాకా యాడ్ చేసాం 10th మంత్. ఓకే, సో ఓవరాల్గా ఈక్వల్ అమౌంట్స్ కాకపోయినా బేస్డ్ ఆన్ ద కన్విక్షన్ ఏంటంటే యాడ్ చేయటం అనేది జరిగింది. సో మనం ఒకసారి ఏం చేద్దామంటే ఈ యొక్క పోర్ట్ఫోలియోలో మొత్తం స్టాక్స్ అయితే 12 అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాంట్లో 7 మంచి ప్రాఫిట్ అయితే జనరేట్ చేసినాయి. ఇక్కడ చూస్తే టాప్ గెయినరు, లూజర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్ లూజర్స్లో ఐఎక్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఇంట్రాసాఫ్ట్ టెక్, ఇక్కడ ఐఎక్స్ పర్సంటేజ్ 62% డ్రాప్ అయింది స్టాక్ అనేది మనం కొన్న తర్వాత. ఒకనొక సందర్భంలో 10-15% రిటర్న్ ఇచ్చింది, బట్ బిగ్ టార్గెట్ కోసం మనం దీన్ని ఏంటంటే హోల్డ్ చేయడం జరిగింది. ఇంట్రాసాఫ్ట్ టెక్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్ మనం చూస్తే 37%, ఎడిల్వైస్ 27%. అండ్ క్యామ్స్ అయితే రికవర్ అయింది. ఒకనొక టైంలో 25-30% దాకా నెగిటివ్గా వెళ్ళి ఇప్పుడైతే రికవర్ అయింది, పాజిటివ్ టెరిటరీలోనే కొనసాగుతుంది. ఇక టాప్ గెయినర్స్లో మనం చూసుకున్నట్టయితే ఇండియన్ బ్యాంక్ ఫ్రెండ్స్ ముఖ్యంగా 240% రిటర్న్ అనేది జనరేట్ చేసింది.
దాని తర్వాత చాయిస్ ఇంటర్నేషనల్ 490.90%, దాని తర్వాత ఈఐడి ప్యారీ 69%, జిఎంఆర్ ఎయిర్పోర్టు 250%, భారతీ ఎయిర్టెల్ 107%, ఐసిఐసిఐ లొంబార్డ్ 19% అనేది మనకి రిటర్న్ అయితే జనరేట్ చేసింది. సో ఓవరాల్గా మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 91%, ఎందుకంటే లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కంపెన్సేట్ చేయాలి. యావరేజ్ చేస్తే 91% రిటర్న్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఒక సింపుల్ క్యాల్కులేషన్ అనేది తీసుకుందాం. ఇయర్లీ మనకి ఎంత రిటర్న్ వచ్చిందని చెప్పేసి మనం 10th month 2021లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం కాబట్టి సో అక్కడ 2 నెలలు ఉన్నాయి. 2022 కంప్లీట్గా, 2023 కంప్లీట్గా, అంటే దగ్గర దగ్గర 24 months. ఓకే, అండ్ దాని తర్వాత ఈ యొక్క 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు అవి ఒక 2 8, 24 8 32, 24 + 8 months మనం వేస్తే 32 డివైడెడ్ బై ఇయర్కి 12 months కాబట్టి మనం చూస్తే 2.66 years మనం దాన్ని హోల్డ్ చేసాం అనమాట. ఓకే, సో ఎనీహౌ మనకు వచ్చిన రిటర్న్ అనేది ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 2.66 years కదా, ఇయర్లీ మనకి ఎంత రిటర్న్ జనరేట్ చేసింది అనేది చూద్దాం. ఇక్కడ 2,07,382 రూపాయలు డివైడెడ్ బై మనం ఏం చేయాలంటే దగ్గర దగ్గర 2.66 అనేది తీసుకుంటే 77,000 ఇయర్లీ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఓకే, మనం ఇన్వెస్ట్ చేసిన 2.26 lakhsలో ఇయర్లీ రిటర్న్ వచ్చేసరికి 77,000 అనేది జనరేట్ చేసింది. ఓకే, నా ఏంటంటే మనకి వచ్చిన రిటర్ను 91.5% రిటర్న్ వచ్చింది కదా, దాన్ని మనం 2.66తో తీస్తే ఇయర్లీ మనకి 34% రిటర్న్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో సంవత్సరానికి 34% రిటర్న్ మీ దృష్టిలో అది మంచిదా కాదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వారెన్ బఫెట్ గారు ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ మనం 24% రిటర్న్ అనేది జనరేట్ చేశామంటే దట్ ఈజ్ అ హ్యూజ్ వెల్త్ అనమాట. బట్ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్స్ ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇదైతే నాకు తెలిసి మంచి రిటర్నే 34% అనేది. అయితే ఇక్కడ చూడండి, మనకి ముఖ్యంగా ఇండియన్ బ్యాంకు ఎక్కువ డివిడెండ్స్ అనేది పే చేసింది. 5,150 రూపీస్ ఒకసారి, అండ్ ఇంకొకసారి కూడా పే చేసింది ఇండియన్ బ్యాంక్. మొత్తం మీద 5,150. టోటల్గా ఎడిషనల్గా మనకేమైందంటే 6,171 రూపాయి అనేది ఎక్స్ట్రా రావడం అనేది జరిగింది. సో ఇది కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి దగ్గర దగ్గర 36% దాకా, 35 to 36% రిటర్న్ అనేది యాన్యువల్గా జనరేట్ చేసినట్టు అర్థం. ఇది సింపుల్ పోర్ట్ఫోలియో అనేది మనం బిల్డప్ చేసుకున్నాం. 2.6 years హోల్డ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనకి 35% 36% రిటర్న్ జనరేట్ చేసింది. కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ ఇచ్చినాయి, కొన్ని కంపెనీస్ మోర్ దెన్ 50% లాస్లోకి వెళ్ళినాయి, కొన్ని కంపెనీస్ మోర్ దెన్ 100% రిటర్న్ జనరేట్ చేసింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే 91% రిటర్న్, యాన్యువల్గా మనం చూసుకున్నట్టయితే 36% రిటర్న్ అనేది జనరేట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. మనకి జనరల్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 7.1%, అంత కూడా రావట్లేదు. ఓకే, ఎనీహౌ 7.2% మనం వేసుకున్నా మనకి చాలా ఎక్కువ అనమాట. దగ్గర దగ్గర 5 times ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేస్తే 5 times, అంతే కదా, 5 into 7 35, దగ్గర దగ్గర అంత రిటర్న్ అనేది యాన్యువల్గా జనరేట్ చేసింది. అందుకే స్టాక్ మార్కెట్ అనేది మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. బట్ కరెక్ట్ టైంలో దాన్ని మనం అండర్స్టాండ్ బేసిక్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా లాంగ్ రన్లో బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వటం అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.